జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇప్పుడు దాని ప్రభావం వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, ఎంటైర్ వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ అనుభవిస్తున్నారు. దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే చేసింది చెప్పుకోలేకపోవడమే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ విషయంలో మాత్రం కంపల్సరీగా జగన్ గారు సిబిఎన్ గారిని ఫాలో అయ్యి ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేది. సిబిఎన్ గారిని ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పాము అంటే, రీసెంట్గా సిబిఎన్ గారు విజయవాడ బీసెంట్ రోడ్లో జిఎస్టీ ఉత్సవాల్లో భాగంగా ఆయన రోడ్డు మీద చిరు వ్యాపారస్తులతో జిఎస్టీ వల్ల తగ్గిన బెనిఫిట్ పొందుతున్న మీరు జిఎస్టీ గురించి ఆయన ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. జిఎస్టీ వల్ల ఎంత లాభం కలుగుతుంది తగ్గించడం వల్ల అని సిబిఎన్ గారు చిరు వ్యాపారస్తులతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా జిఎస్టీ అనేది సిబిఎన్ గారికి సంబంధం లేని టాపిక్. జిఎస్టీ నిర్ణయించేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. జిఎస్టీ తగ్గించాలా పెంచాలా అనేది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ స్కీమ్ అనుకోండి. సో అందులో సిబిఎన్ గారి పాత్ర జీరో. అందులో సిబిఎన్ గారి పాత్ర లేకపోయినా సరే ఆ క్రెడిట్ని సిబిఎన్ గారు ఆయన పబ్లిసిటీకి, ఆయన ఇమేజ్ పెరిగేలాగా ఎంత పబ్లిసిటీ చేసుకుంటున్నారో అనేది మీరు చూశారు. అంటే వేరే వాళ్ళు చేసిన పనిని మనం క్రెడిట్ కొట్టాడు అంటే ఇదే. అందుకే జగన్ గారిని సిబిఎన్ గారి పాలసీ అనుసరించి ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను సిబిఎన్ గారిని ఎగ్జాంపుల్గా చెప్పాను. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినవి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. గ్రామ సచివాలయాలు, రాష్ట్రం మొత్తం మీద చాలా గ్రామ సచివాలయాలు కన్స్ట్రక్షన్ అయ్యాయి. సో గ్రామ సచివాలయాలను ఉపయోగించుకుని దాదాపుగా 2 నెలల పాటు ఆయన పబ్లిసిటీ చేసుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా ఆయన పబ్లిసిటీ చేసుకోలేదు. గ్రామ సచివాలయాన్ని వర్చువల్గా ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కూడా పబ్లిసిటీకి ఎంతో బాగా ఉపయోగపడేవి. కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీగా వినియోగించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడే ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పబ్లిసిటీ మీద ఫోకస్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది చాలా బూస్టింగ్ అయ్యేది. కానీ అక్కడ కూడా ఆ ఆరోగ్యశ్రీని కూడా పబ్లిసిటీగా వాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ గవర్నమెంట్ కాలేజీలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒప్పించి తీసుకొస్తే అందులో 5 మెడికల్ కాలేజీలని ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్లీట్ చేసి అక్కడ క్లాసెస్ కూడా స్టార్ట్ అయితే 5 మెడికల్ కాలేజీలని దాదాపుగా 5 నెలల పాటు పబ్లిసిటీగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో సిబిఎన్ గారు జిఎస్టీ ఉత్సవాలు అని చెప్పి 15 రోజుల పాటు ఎలా అయితే టమ్కీ కొట్టుకున్నారో ఆయన క్రెడిట్ కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలని దాదాపుగా 5 నెలల వరకు చాటింపు చేసుకోవచ్చు పబ్లిసిటీగా. కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పోర్ట్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఫిషింగ్ హార్బర్స్ని నిర్మించడం జరిగింది. కానీ వేటిని కూడా ఆయన పబ్లిసిటీ రూపంలో ఎక్కడా కూడా ఆయన వాడుకోలేదు. అక్కడ కూడా ఆయన ఫెయిల్ అయ్యారు. దేశ చరిత్రలోనే నాడు నేడు అనే స్కీము ఎంత పెద్ద సక్సెస్ అయింది, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంత మైల్ స్టోన్గా మారింది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ సక్సెస్ అయిన నాడు నేడు స్కూల్స్ని ఏ విధంగా డెవలప్ చేశారో దాన్ని కూడా క్రెడిట్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకోవడంలో అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కొండంత, చెప్పుకున్నాయి జీరో. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది. సో ఆ చేసిన మిస్టేక్ వలన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనుభవిస్తుంది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత చాలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రతి ప్రెస్ మీట్కి విత్ డేటాతో సహాయం చూపిస్తున్నారు. సో అదే ప్రెస్ మీట్లు, అదే డేటా అధికారంలో ఉన్నప్పుడు పెట్టుంటే ఎంత మైలేజ్ వైఎస్ఆర్సీపీకి ఉండేది, ఎంత క్రెడిబిలిటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేది. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ దుస్థితి అయితే ఉండేది కాదు. ఇప్పుడు సిబిఎన్ గారు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన స్కీమ్స్ని కాపీ కొట్టి వాళ్ళు అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీస్ని వీళ్ళు మేమే తీసుకొచ్చామని చెప్పి టంకి కొట్టుకుంటుంటే
దానికి కౌంటర్గా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి డేటాతో సహా ప్రజలకి క్లియర్గా చెప్పాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వర్క్స్ కంప్లీట్ చేశారో, ఏదైతే వర్క్స్ చేశారో, ఏదైతే కంపెనీస్ని తీసుకొచ్చారో అన్నిటిని పబ్లిసిటీగా వాడుకుంటే ఇప్పుడు సిబిఎన్ గారికి ఆ క్రెడిట్ కొట్టేసే అవకాశం ఉండేది కాదు. సో సిబిఎన్ గారికి ఆ క్రెడిట్ కొట్టేసే అవకాశం కూడా వైఎస్ఆర్సీపీఏ జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా సిబిఎన్ గారి చేతుల్లో పెట్టి మరీ వెళ్ళారు. సో ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈసారైనా సరే సిబిఎన్ గారు ఏదైతే ఫాలో అవుతున్నారు అంటే వేరే వాళ్ళ క్రెడిట్ని వాడుకుంటున్నారో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా వాడుకోలేకపోయారు కదా. అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా సరే చేసింది చాటింపు చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనం చేసాం కాబట్టి మనమే చెప్పుకోవాలి. పక్క వాళ్ళు ఎవరు దాన్ని క్లారిఫై చేయరు, ఎవరు పబ్లిసిటీగా చేయరు. మనం చేసుకుంటూనే అది మనకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.